అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం, శంకరం లోక వశంకరం. భారతీయ సంప్రదాయంలో ముగ్గురిని జగద్గురువులుగా భావించి గౌరవించి పూజిస్తారు. ఒకరు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ, రెండవ వారు వ్యాస భగవానుడు, మూడవ వారు ఆదిశంకరాచార్యులు వారు. వీరిలో శ్రీకృష్ణుడు దైవం, వ్యాసుల వారు మహర్షి, ఆదిశంకరుడు తత్వవేత్త. ఆదిశంకరాచార్యుని అపర శంకర స్వరూపంగా అభివర్ణిస్తారు. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా ఆదిశంకరాచార్య జయంతి జరుపుకుంటారు. నేడు ఆదిశంకరాచార్య జయంతి. ఈ మహనీయుని మహత్తును దర్శనం చేసుకునే ప్రయత్నం చేద్దాం. హిందూ మతాన్ని ఉద్ధరించిన ఈ మనీషామూర్తిని వర్ణించాలంటే మాటలు సరిపోవు. ఆ ప్రతిభ జగదాశ్చర్యకరం, ఆ బోధనలు జగదానందకారకాలు. రెండు లేవు, అంతా ఒకటే అంటూ అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన తీరు, సమతను స్థాపించిన వైనము పరమాద్భుతం. శంకరుని జనన మరణ కాలాతులపై స్పష్టత లేకపోయినప్పటికీ ఇటీవలే కొన్ని వందల సంవత్సరాల నాడు ఈ భూమిపై నడియాడిన దైవస్వరూపంగా దైవస్వరూపంగా విశ్వసిస్తారు. దేవభూమిగా మన్నలను అందుకున్న కేరళ రాష్ట్రం ఈ మాననీయుని జన్మభూమి. ఆర్యుల జన్మల గురించి ఎంచరాదని పెద్దల మాట. కేవలం 32 ఏళ్ళు మాత్రమే భౌతికంగా ఈ భూమిపై నడయాడిన అనంతకాలంలో నిలబడే సారస్వతాన్ని మనకు గొప్ప కానుకగా అందించి వెళ్ళిపోయాడు. 100 ఏళ్ల నాడే ఆసేతు సింహాచలం సంచరించి విస్తృతంగా జ్ఞానబోధ చేసి మానవాళి ఐక్యతకు పునాదులు వేశాడు. వేదమయమైన వాంగ్మయానికి అద్భుతమైన వ్యాఖ్యలు రచించాడు. బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీతకు ఆదిశంకరుడు చేసిన భాష్యం అమృతతుల్యం. హిందూ మతంలోని సౌందర్యాన్ని తాను దర్శించి మనకు దర్శనం చేయించాడు. ఈ ప్రస్థానంలో ఉపన్యాసాలు, చర్చలు, బోధనలు, రచనలు వంటి అనేక మార్గాలను ఎంచుకున్నాడు. భరతభూమిలోని 4 ప్రాంతాలలో 4 విశిష్ట పీఠాలను స్థాపించారు. సనాతన హిందూ సంప్రదాయ పునరుద్దీపనకు ఆదిశంకరుడు చేసిన కృషి అనన్య సామాన్యం. ఆ మహనీయుని జీవితానికి సంబంధించి అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఆ గాథలను పరిశీలిస్తే, ఆ విశేషాలు తెలుసుకుంటే పులకిత గాథులము అవుతాము. కేరళలోని పూర్ణానది ఒడ్డున ఉన్న కాలడిలో ఆర్యాంబ శివగురులకు జన్మించినట్లు తెలుస్తుంది. వైశాఖ శుద్ధ పంచమి నాడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రంలో జన్మించారని చెబుతారు. ఈ పుట్టు ప్రతిభావంతుడి విశేషాలు ఆశ్చర్యజనకాలు. జ్ఞాన దర్శనం, ప్రదర్శనం, కవితాధార, ధారణ, గ్రాహ్యం అన్నీ అపూర్వమైనవే. ఆయన దివ్యమేధ నుంచి పుట్టిన స్తోత్రాలు సాక్షాత్తు శారద గాత్రాలు. సౌందర్యలహరి, కనకధారాస్తవం వంటివి గొప్ప ఉదాహరణలుగా నిలుస్తాయి. నర్మదా నదీ తీరంలో గోవింద భగవత్పాదులను దర్శనం చేసుకున్న శుభవేళ చెప్పిన దశశ్లోకిని విన్నంతనే దివి నుంచి భువికి దిగి వచ్చిన సాక్షాత్తు శంకర స్వరూపంగా ఆదిశంకరుణ్ణి భగవత్పాదులు దర్శించారు. గోవిందునికి తొలిగా శంకరుడు పాదపూజ చేసి తన గురుభక్తిని చాటుకున్నారు. అలా గురుసేవకు, గురు శిష్య పరంపరాగతమైన సంప్రదాయానికి బీజం వేశాడు. తదనుగుణంగా గురు శుశ్రూష చేసి విద్యాభ్యాసం చేశారు. అక్కడి నుంచి వారణాసి పయనమై అనేక దివ్య జ్ఞానానుభూతులు పొందాడు. అక్కడి సదానందుడు అనే బ్రహ్మచారి
ప్రథమ శిష్యుడిగా దొరికాడు. గంగానదికి కాలకృత్యాలకు వెళుతున్న సమయంలో చండాలుడు ఎదురైన వేళ చెప్పిన మనీషా పంచకం పరమరమణీయం. ఇవి కేవలం 5 శ్లోకాలు మాత్రమే. అలా పరమశివుడి నుంచి కర్తవ్య బోధ పొందాడు. అక్కడ నుండి బదరికి వెళ్ళాడు. అక్కడ జరిగిన పండిత గోష్ఠి అద్భుతం. ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశాడు. దీనినే ప్రస్థానత్రయం అంటారు. వ్యాస భగవానుడితో జరిగిన చర్చ అపురూపం. ఈ ప్రస్థానంలో ఆదిశంకరుడికి అనేక మంది మహనీయులైన శిష్యులు కూడా ఏర్పడ్డారు. బౌద్ధ, జైన మత ప్రభావాలతో హిందూ మతానికి కాస్త క్షీణదశ ఏర్పడిన క్రమంలో ఆదిశంకరాచార్యుడి అవతారం అద్భుతమైన విజయాలను సనాతన హిందూ సంప్రదాయానికి అందించింది. శృంగేరి, ద్వారక, పూరి, జ్యోతిర్మఠంలో ఆయన స్థాపించిన పీఠాలు ఆధ్యాత్మిక జ్ఞానపీఠాలు నేటికి అఖండ జ్యోతులుగా వెలిగిస్తున్నాయి. లోకవ శంకరుడైన శంకరుని అవతారం సత్యం, శివం, సుందరం. నమశివాయ చ నమశివాయ. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం.